ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజైతే ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా తనను వెంబడించాలని ప్రభు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఉద్దేశాలని నెరవేర్చేటువంటి వారు దేవునికి కావాలి. భూమి మీద అనేక మంది రక్షించబడాలని అతడు ఎంతో ఆశతో కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా కనిపెట్టుకొని ఉండడం వల్ల దైవ సన్నిధిలో ఉండేటువంటి గొప్ప నడిపింపుని మనం కనుక్కుంటాం. దాన్ని కనుక్కోవడం ద్వారా మనకు మనమే మేలు చేసుకునేటువంటి వారుగా ఉంటాం. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1:21 నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. ఒనేసిము కోసం అపోస్తలుడైన పౌలు అయితే ఫిలోమోనుకు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అందులో అతడు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, నీకు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా చేస్తావని, అంటే నువ్వు ఇంకా శ్రద్ధ తీసుకుంటావని, ఇంకా నువ్వు నమ్మకంగా ఉంటావని, హృదయపూర్వకంగా నీకు అప్పగించిందంతా నువ్వు చేస్తావనేటువంటి ఆశతో అంటూ అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన భూమి మీద అనేక మంది రక్షించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు మోషే గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతడు ఒంటరివాడుగానే ఉన్నాడు, ఒంటరిగానే పోరాటం చేశాడు. దేవుడు అనుగ్రహించేటువంటి పని చేయడం వల్ల ఫరో ఆగ్రహానికి అతను లోనవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇంకా అక్కడ ప్రజలు కూడా ఎవరైతే విడిపించబడతారో ఆ ప్రజలు కూడా అతని మీద సనగడం మొదలు పెడుతూ ఉన్నారు. కనుక ఈ దినాన ఎంతగా అంటే ఈ దినాన దేవుడి పని అంతగా చేయడానికి మోషే ఇష్టపడ్డాడు. అతడు దేవుని యొక్క ఇల్లంతట్లో అతను నమ్మకస్తుడిగా ఉన్నాడు. అతనికి ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా హృదయపూర్వకంగా ఆయన యొక్క పని చేయడానికి అతను ఇష్టపడ్డాడు. అనేక సార్లు మోషే అయితే ఎంతో నిరాశపడిపోయాడు. ఎన్నోసార్లు దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటూ ఉన్నాడు. అతని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్పబడింది. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని. అంటే మోషే కోపం రాదని కాదు, మోషే అందరిలాగా స్పందించడని కాదు. ఈ దినాన్ని కానీ ఆలోచన చేసినట్లయితే మోషే జీవితంలోని దేవుడి ఉద్దేశాలు నెరవేర్చబడడానికి అన్నిటి కొరకు అతడు ఓర్చుకోవడాన్ని మనం చూస్తున్నాం. అతడైతే అసమర్థుడు కాదు. అతను ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లోని ప్రజలందరినీ నడిపించడానికి అతను ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఇంకా అందరినీ భయపెట్టేటువంటి ఫరో ఎదుట నిలవబడి అతను ముఖాముఖిగా మాట్లాడాడు. ఎన్నో లక్షల మందిని అతను నడిపించాడు. ఇంకా అనేక మంది శత్రువులు వారి మీద పోరాటం చేస్తూ ఉన్నప్పుడు అతని చేతులెత్తి సాయంకాలం వరకు కూడా దేవుని స్తుతించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మోషే ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాడంటే అతడు దేవుని ప్రేమించాడు కాబట్టి, అతని దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి, హృదయపూర్వకంగా అతను చేయడాన్ని బట్టి ప్రజలందరినీ నడిపించడానికి దేవుడైతే అతను కృపణిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఎవరైతే నమ్మకంగా చేస్తారో అటువంటి వారికి దేవుడు కృపణిస్తాడు కదా. మనం చెప్తాం, దేవా నువ్వు నాకు అప్పగిస్తే నేను చేస్తాను కదా అని మనం మాట్లాడుతుంటాం, కానీ అది మాటలు తప్ప అది చేతలైతే కాదు. ఈరోజు చేతల్లో ఉండేటువంటి వ్యక్తి వేరు, మాటల్లో ఉండేటువంటి వ్యక్తులు వేరు. ఇదినైనా మోషే మాత్రం చాలా వినయంగా ఉన్నాడు. ఎవరైతే వినయంగా ఉంటారో దేవుని ఎదుట వారు ఖచ్చితంగా దేవుని ఇష్టానికి వారు లోబడతారు. కాబట్టి ఈరోజు అనేక విషయాల్లోని దేవుడు పనిచేసేటువంటి వాళ్ళకి సాతానుకి వ్యతిరేకంగా నిలవబడ్డాడు. సాతానుకి కోపం వచ్చేలాగా వారు దైవ సన్నిధిలో ప్రయాసపడుతున్నప్పుడు సాతాను మనుషులు రేపి చాలామందిని ద్వేషించేలాగా చేశాడు. మోషే జీవితంలో అలా జరిగినప్పటికీ కూడా దేవుని యొక్క గొప్ప కృప మోషే పొందుకోవడాన్ని బట్టి అతడు హృదయపూర్వకంగా అతడు ప్రయాసపడడానికి అతను కూడా ఇష్టపడ్డాడు. కాబట్టి దినాన్ని నువ్వు గ్రహించాలి, హృదయపూర్వకంగా నీవు ఆయన సన్నిధిలోని ఆయన అప్పగించిన దాన్ని చేస్తున్నావా? మోసే అయితే అతనికి ఎలాంటి అధికారం ఇవ్వబడిందంటే, నీవెందుకు నాకు మొరపెడుతూ ఉన్నావు, నీ చేతికారాన్ని తీసుకొని సముద్రం వైపు ఎత్తి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మోషే అతడు ఆజ్ఞాపిస్తుండగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక నమ్మకంగా నువ్వు పనిచేసినప్పుడు దేవుడు నీకు ఎందుకు అధికారం ఇవ్వడు, నీ పరిస్థితులు ఎందుకు మార్చడు? ఈరోజు దైవ సన్నిధిలో మనం కష్టపడకుండా మనం ఏ విధమైనటువంటి ప్రతిఫలం కూడా మనం పొందలేం. ఆయన మన తండ్రి ఉన్నాడు, ఆయన పిల్లలమై ఉన్నాము. ఆయన అప్పగించిన దాన్ని చేయడానికి హృదయపూర్వకంగా మనం పరిగెత్తాలి. ప్రభా మీ దయగలిగే నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, దేవ ఎవరైతే హృదయపూర్వకంగానైనా నీ సన్నిధిలో ఉంటారో వారికి అనేక అధికారాలు అప్పగించబడతాయని దినాన్ని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి.
ఆ యొక్క అధికారాలు తండ్రి మా ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసం కాదు, కానీ ఇతరుల జీవితంలో ప్రభా నీ వెలుగుతో నింపడానికి కొరకు నాయన నువ్వు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి కృపను బట్టి నీకు స్తోత్రములు. మోషే ఎలాగైతే నాయన మీలంతా నమ్మకంగా ఉన్నాడో మేము కూడా నాయన నువ్వు అప్పగించిన పని అంతటి విషయంలో నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయమని, కృపతో నింపమని, ప్రతి ఒక్కరి హృదయంలో కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.